ప్రజలందరికీ నమస్కారము. ఓం పరబ్రహ్మ పరమాత్మన మహాజగత్తుత్తే సతీ ఫలయా బ్రహ్మ హరే హరాయ త్రిగుణాత్మే సర్గోతి అమి దర్శ దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 స్వహ కుర్రో కుర్రు కొండదేవత అమ్మ పలుకు జగతమ్మ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు జాయ్ కొండదేవత. ప్రజలందరికీ నమస్కారము. ఈ 2025 ఈ ఫిబ్రవరి నెల ఫలితాలు, మాస ఫలితాలు ఎలా ఉన్నాయా అనేది మనం 12 రాసుల గురించి మనం చెప్పబోతున్నాము. ఈ ఏ రాశి వాళ్ళకి ఎలా ఉన్నది, ఎలా నడుస్తుంది, ఏ విధంగా ఉంది, వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ యోగ నక్షత్రం ఎంతవరకు వచ్చిందా అనేది మనం ఇప్పుడు ప్రారంభం చేస్తున్నాము. ఓం నమ శివాయ. కన్య రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి, ఇలా స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఇలా నక్షత్ర గడియలు ఎంతవరకు వచ్చినాయి, ఇలా స్థితి విధానం ఎలా ఉందా అనేది ఇప్పుడు మనం చెప్పబోతున్నాం. మరి ముఖ్యంగా ఈ కన్య రాశి వాళ్ళందరికీ ఉత్తరాషాఢ నక్షత్రం అనగా 1, 2, 3 పాదములు అనగా, హస్తా నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా, చిత్తా నక్షత్రము 1, 2 పాదములు అనగా, ఈ 3 నక్షత్రములు కలిస్తేనే కన్యరాశి ఫలితాలు. ఈ కన్యరాశి వాళ్ళకి చిన్న వయసు నుంచి కుటుంబ బాధ్యతల్ని ఈపి మీద వేసుకొని కుటుంబాన్ని గురించి, వాళ్ళు చేయాల్సిన ఉద్యోగాల గురించి, ఏదైనా ఒక పని పెట్టుకున్నారనుకోండి, ఆ పనికి వాళ్ళు చాలా వరకు కష్టపడుతుంటారు అన్నమాట. ఎందువల్ల అంటే ఆ పనిలో వాళ్ళు కనెక్ట్ అయిపోతారు. ఆ పనిలో వాళ్ళు కనెక్ట్ అయిపోయి ఇంకా మాకు అది కావాలి, మాకు ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలని ఒక ఆశ అనేది ఉండదు. వాళ్ళ మైండ్లో ఏంటంటే ఇక మా జీవిత ఆశయం ఇదే అనుకొని అలాగే మూవ్ అవుతుంటారు. కాబట్టి కొన్ని కార్యక్రమాలను మనం తెలుసుకోవాలి. కొన్ని మనకి తెలియకోకుండా కొన్ని వస్తుంటాయి. దాంట్లో మనం కొన్ని జాగ్రత్త పడాలి. అందరూ మంచివాడని చెప్పలేము, అందరూ చెడ్డవాళ్ళని మనం చెప్పలేము. కాబట్టి వచ్చిన స్నేహం కానీ, మనం చేసే స్నేహంలో కానీ, మనం పోయే పనిలో కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని జాగ్రత్తలు మీరు తీసుకున్నట్టుగైతే మీ జాతకాన్ని బట్టి, మీ సమయాన్ని బట్టి మీకు మార్పులు, చేంజెస్, కొన్ని సమస్యలను బట్టి మీకు దగ్గరికి వచ్చిన కొన్ని పనులు కూడా దూరం అయిపోతుంటాయి. మరి ఈ కన్యరాశి వాళ్ళకి మరి ఏ కార్యక్రమం పట్టుకున్నా కూడా వీళ్ళు పట్టుకుందల్లా బంగారం కావాల్సింది. మరి ఎందుకు సమస్యలు బ్రేక్ అవుతున్నాయా అని చాలామందికి చాలా సందేహాలు ఉంటాయి. మరి ముఖ్యంగా గ్రహాలు కొన్ని అనుకూలంగా లేనప్పుడే మనిషిని ఇబ్బంది పెడుతుంటాయి. మరి మీ మీద ఉండాల్సినవి నవగ్రహాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అంటే నవగ్రహాలు అంటే నవశక్తులు. ఆ నవగ్రహాల వలన వీళ్ళకి ఏ కార్యక్రమం అనుకున్నా, ఏ పని పోదాం అనుకున్నా మైండు, మనస్సు సంతోషం లేకుండా ఉండకోకుండా ఉండటం, భార్యాభర్తల్లో గొడవ రావటం, అన్నదమ్ముల్లో కొన్ని ఇబ్బందులు, అక్క చెల్లెల్లో కొన్ని ఇబ్బందులు, అమ్మా నాన్నల మధ్య కొన్ని విభేదాలు, అలాంటి కొన్ని సమస్యలతో బాధపడుతున్నారా మీరు? తప్పకుండా మీరు చేయాల్సిన కొన్ని పూజా ఫలాలు కొన్ని ఉన్నాయి. ఆ విధంగా మీరు చేసుకునేట్టుగైతే తప్పకుండా ఆ సమస్యలో నుంచి మీరు బయట పడతారు. మీ మీద నాగదోషాలు ఎక్కువగా కనబడుతున్నాయి. కాలసర్పదోషము, నాగదోషము, తర్వాత నాగుపాము దోషము, ఇలాంటి కనబడుతున్నాయి. ఇలాంటి దోషాలకి నవగ్రహ పూజా బలం చేస్తూనే దానికి చేయాల్సింది ఈ ప్రపంచం మొత్తానికి జీవరాశులన్నిటికీ భగవంతుడు మనకి మేనుగా ఆ సుబ్రహ్మణ్య స్వామి. ఆ సుబ్రహ్మణ్య స్వామిని మీరు పూజించాలి. ఆ సుబ్రహ్మణ్య స్వామిని మీరు ఆధారించేసి ఆ స్వామిని మీరు పూజలు చేసి ఆయనకి చేయాల్సిన విధానం ప్రకారంగా మీరు చేసుకున్నట్టుకైతే మీ కుటుంబంలో ఆరోగ్యము, మనశ్శాంతి, లక్ష్మీ శాంతి మీకు తప్పకుండా విజయవంతం అవుతుంది. మరి దీంతో పాటు మీ మీద నవగ్రహ దోషాలు కొన్ని ఉన్నాయి కాబట్టి మీరు కొంతమంది బ్రాహ్మణులకి మీ చేతుకుంటా కొంచెం ధాన్యం అనేది ఇవ్వాలి. మరి ఏ ధాన్యం అనేది ఇవ్వాలనేది చాలామందికి సందేహాలు అనేది ఉంటాయి. కాబట్టి మీ చేతుకుంటా ఇవ్వాల్సినది ముఖ్యంగా ఫలాంది అనేది కాదు.
మీకు మీకు ఏది నచ్చితే ఆ ధాన్యాన్ని మీరు ఇవ్వచ్చు. ఈ ధాన్యమే ఇవ్వాలి, ఆ ధాన్యం ఇవ్వకూడదు అనేది ఉండదు. ఏదైనా ధాన్యమే. కాబట్టి ఎదుటివాడికి అవసరమైనది అనేది ఇవ్వాలి. ఎదుటివాడికి అవసరం లేనిది నువ్వు ఏరే ధాన్యం ఇచ్చి వాడు తినందాన్ని ఏరే దాన్ని ఇస్తే వాడేం తినగలుగుతాడు? వాడు తినే ధాన్యమే ఇవ్వాలి. కాబట్టి మీ చేతుకుంట ఆ ధాన్యాన్ని మీ చేతుకుంట కొంతమంది బ్రాహ్మణులకి మీరు ధాన్యం చేసినట్టుకైతే చాలా వరకు మీ మీద ఆరోగ్యాలు బాగుంటాయి, మనశ్శాంతి కలుగుతుంది, లక్ష్మి నిలబడుతుంది, చేయాల్సిన కార్యక్రమాలు అభివృద్ధిగా అవుతాయి. మరి ఈ కన్య రాశి వాళ్ళకి వ్యవసాయదారులకు కానీ, రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి కానీ, సినీ ఫీల్డ్ కానీ కొత్త మార్పులు కొన్ని రాబోతున్నాయి. శ్రీ లక్ష్మీ పూజ చేసుకొని ఆ అమ్మవారు వ్రతాన్ని మీరు చేసినట్టుకైతే మీకు ఆ అష్టలక్ష్మి మీకు వర్ధిస్తుంది, మనశ్శాంతి కలుగుతుంది. ఈ నవగ్రహాలు మీ మీద కొన్ని తిరుగుతున్నాయి కాబట్టి ఆడవాళ్ళకు కానీ మగవాళ్ళకు కానీ ఆ నవగ్రహాలు అనేది వాళ్ళ మీద నుంచి తొలగిపోయేట్టుగా, వాళ్ళ మైండ్ బాగుండేట్టుగా, వాళ్ళు చేసే పనులు అభివృద్ధిగా అయ్యేట్టుగా ఇలాంటి కొన్ని సమస్యల్లో ఉన్నారు. కాబట్టి ఇలాంటి సమస్యలో ఉండవలసిన వాళ్ళకి ఈ విధంగా చేస్తే తప్పకుండా అభివృద్ధిగా వచ్చే మార్గం ఉంది. ముఖ్యంగా చేయాల్సిన కార్యక్రమాల్లో కూడా వీళ్ళకి ఏ కార్యక్రమం అనుకున్నా కూడా ఈ నెలలో వీళ్ళకి ఒక భూమిలో అయినా కానీ, వాళ్ళ స్థానములైనా కానీ, ఏ రూపంలో అయినా కానీ, ఒక రూపంలో ఒక స్త్రీ నుంచి కానీ, ఒక పురుషుడి నుంచి కానీ అదృష్ట యోగము పట్టబోతుంది. దాంతోపాటు వీళ్ళకి భూమిలో బంగారం దొరికినట్టుగా ఏదో ఒక విధంగా ప్రాప్తి కలిగే యోగం కూడా ఇలా జాతకంలో కొంచెం ఉంది. మరి మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు. కాబట్టి మీరు ఇక్కడ మా దగ్గరికి మీరు ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మమ్మల్ని సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి, మీ సమయాన్ని బట్టి, మీ ఇంట్లో ఏముంది, మీ ఒంట్లో ఏముంది, మీ ఆఫీసులో ఏమేమి జరుగుతుంది అనేది మీ జాతక చక్రం వేసేసి మీ గురించి ఏ సమస్య ఉన్నా కూడా మేము చెప్పగలుగుతాము. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించినట్టుకైతే మీకు ఏ సమస్య ఉన్నా కూడా చెప్పగలుగుతాము. ఏ పని చేయాలనుకున్నా కూడా మీరు తొందరపాటు లేకోకుండా పెద్దవాళ్ళ ఆశీర్వాదం, గురువుల ఆశీర్వాదం తీసుకొని పోయినట్టుకైతే మీకు అన్ని శుభాలు జరుగుతాయి. ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మమ్మల్ని సంప్రదించినట్టుకైతే మీ ఒంట్లో ఏముంది, మీ ఒంట్లో ఏముంది, మీ మీద ఏముంది, ఏమేమి జరుగుతుంది మీకు అనేది మీ జాతక చక్రం వేసి మేము చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.